హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ చేస్తున్నాను. దానికోసం అర కేజీ చికెన్ తీసుకున్నాను. క్లీన్ చేసి పెట్టానండి. అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు, అది ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. ముందుగా బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పును కడిగి వాటర్ పోసి మరలా పక్కన పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నానండి. ఇది మరీ మెత్తగా ఏం ఉడకనవసరం లేదు, కొంచెం పలుగ్గా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసిన తర్వాత పసుపు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. చికెన్లో వచ్చిన వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. అప్పుడే చికెన్ నీసు వాసన లేకుండా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మగ్గిస్తున్నాను. చూసారా, వాటర్ వచ్చింది. ఆ వచ్చిన వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. చికెన్కి సరిపడా మాత్రం వేస్తున్నాను, కర్రీ మొత్తానికి వేయట్లా. ముందే మొత్తం వేసామనుకోండి ముక్కలకు పట్టేసి ఉప్పుగా ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం వేసి మగ్గించి, ఇదిగోండి పచ్చిశనగపప్పు ఉడికిపోయింది. అలా ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి చికెన్ పూర్తిగా మగ్గిపోతుంది ఆయిల్లో. చూసారు, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అండి. నేను ఫుల్గా 2 స్పూన్లు అయితే వేసాను. వేసుకుని ఈ కారం కూడా మగ్గాలి నూనెలో. సిమ్లో పెట్టి మూత పెడితే కొంచెం ఆ ముక్కలకి కారం అనేది పడుతుందండి. కొంచెం సేపు మగ్గించి తీసిన తర్వాత నేను చిన్న టమాటాలు 2 కట్ చేశాను. అవి కూడా వేసి మరలా ఒకసారి తిప్పి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ టమాటాలు కూడా మగ్గిపోయే వరకు. ఈ చికెన్ పెట్టుకుని మగ్గించుకుంటే నిదానంగా బాగుంటుందండి. నూనెలో బాగా వేగి బాగుంటుంది. అలా నూనె, కారం అవన్నీ పట్టి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు గరం మసాలా పౌడరు నేను 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. అది కూడా వేసి కొంచెం సేపు ఉడికించి ఇప్పుడు కర్రీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. బాగా అన్నీ కర్రీకి పెట్టినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను. అంటే మిగతా వాటరు నేను శనగపప్పులో ఉడికించిన వాటర్ కూడా ఇందులో పోద్దామని కొంచెమే పోసానండి వాటరు. శనగపప్పు ఉడికించింది 1 కప్పు వచ్చింది. ఆ వాటర్ కూడా పోసి ఈ వాటర్తో సగం వరకు చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు మనం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసాను కదండి, మూత పెట్టి ఉడికించుకోవాలి. అదిగోండి వాటర్ సగం వరకు ఎగురుతుంది. ఇప్పుడు ఉడికించిన ఈ పచ్చిశనగపప్పుని ఈ కర్రీలో వేసి మరలా ఉడికించాలి. ఈ కర్రీలో ఈ పచ్చిశనగపప్పు కూడా ఉడకాలండి. అప్పుడు ఆ శనగపప్పు కూడా ఆ కారం, ఉప్పు అనేది పట్టి బాగుంటుంది. మసాలాలు అన్నీ పడితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత అండి. కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి అలా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందండి కర్రీ. మీలో ఎంతమందికి ఈ పచ్చిశనగపప్పు చికెన్ కర్రీ తెలుసండి? తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి
ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి మళ్ళీ మనం ఒక రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. మిరియాల రసం కానీ, టమాటో చారు కానీ, ఏదైనా సరే కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా తెలియని వాళ్ళు శనగపప్పు అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఇంకా ఉప్పు సాల్ట్ తగ్గిందండి, మరలా కొంచెం వేసాను లాస్ట్లో చూసి. మా ఇంట్లో ఈ చికెన్ పచ్చిశనగపప్పు అంటే చాలా ఇష్టం అండి. కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఈ కర్రీ అనేది కామెంట్ చేయండి. మా కర్రీ నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని షేర్ చేయండి. బాయ్ అండి.